పథకం సాగు చే కోఆర్డినేటర్ను సాగు చేసిన భూమి వివరాలు రాయాలి, సర్వే నెంబర్ విస్తీర్ణం ఏ పెన్షన్ అయితే ఆ పెన్షన్ పెట్టుకుని సరిపోదు. ఇది 6 గ్యారెంటీల పథకం. దాని సందేహాలు అడగవచ్చు. వైట్ కార్డు ఉంటుంది కదా, ఆ నెంబర్ వేస్తే ఖచ్చితంగా మేము యాడ్ చేపిస్తాం. రేషన్ కార్డులకి సార్ మనం సపరేట్ కౌంటర్ పెట్టినాము, అక్కడ నుంచి తీసుకొచ్చు. ఎంపీటీసీ కానీ ఇంకా అదర్ సర్పంచ్ గారు అంటే గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ ఎంపీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏర్పడిన కొద్ది రోజుల్లో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు గ్రామ ప్రజల తరఫున కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 5వ రోజు కార్యక్రమంలో ఈరోజు కాసరబాద కానీ, కేసారం కానీ, తాళకాంపాడు, అదేవిధంగా పిన్నాయిపాలెం గ్రామంలో రోజుకు 4 గ్రామాల చొప్పున నిర్వహించడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క 6 పథకాలను మనం సద్వినియోగపరచుకోవాల్సిందిగా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు వారం రోజుల ప్రక్రియను ఈ మన మండల స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. ముందు 2-3 రోజుల ముందే గ్రామాల్లో ఉన్న అధికారులతోని ప్రభుత్వం గ్రామ పరిపాలన జరుగుతున్నది. మీరు అర్హులైన ప్రతి పేదవాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద మీరు దరఖాస్తులు స్వీకరించబడతాయి కాబట్టి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క 4-5 రోజుల నుంచి కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఆవరణలో దరఖాస్తులు కూడా ఇవ్వడం, ఇంటింటికి ఇచ్చిన తర్వాత కొంత తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గ్రామ సభను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే దరఖాస్తు విషయానికి వచ్చినప్పుడు ఇలా గ్రామ సభ పెట్టింది కదా, ఇవాళతోనే కథం కాదు. 6వ తారీఖు దాకా ఈ యొక్క దరఖాస్తును తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కూడా ఈ అంత ప్రక్రియ కూడా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. అట్లాగే నిన్న సిఎస్ గారు కూడా చెప్పడం జరిగింది, ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా పెడతామని ప్రభుత్వం కూడా క్లియర్ చేసింది. ఇవాళ ఎవరైతే దరఖాస్తు 6వ తారీఖు వరకు ఇవ్వలేదో 4 నెలల తర్వాత కూడా పెట్టుకునే అవకాశం ఉందని సిఎస్ గారు కూడా చెప్పడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేస్తూ, ఈ 6 గ్యారెంటీల విషయానికి వచ్చినప్పుడు ఇల్లు లేని ప్రతి వాళ్ళందరూ కూడా ఇల్లు దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రేషన్ కార్డుకు సంబంధించి ఆ కుటుంబంలో ఎవరైనా మిగిలిగా వాళ్ళు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు యాడ్ కావాలన్నా, లేదంటే కొత్త రేషన్ కార్డు కావాలన్నా మీరే స్వయంగా ఒక తెల్ల పేపర్ మీద మనం దరఖాస్తు చేసి ఇక్కడ ఇస్తే ప్రభుత్వం పరిశీలించి అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, ఇక్కడికి ఇచ్చేసిన సోదరులకు, నాకన్నా ముందు ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ ప్రజాపాలన మేము ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినామో 6 గ్యారెంటీస్ విషయంలో తూచా తప్పకుండా చేయాలన్న ఆలోచనతో మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 48 గంటల లోపలనే 2 గ్యారెంటీస్ ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు 100 రోజుల లోపల 6 గ్యారెంటీస్ అమలు చేయాలని చెప్పే ఆలోచనతో ఈ ప్రజాపాలన సభలు పెట్టి గ్రామంలో మరి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 4 మాసాలకు వస్తాయి, కొన్ని సమీక్షలు ఉంటాయి. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈ దరఖాస్తులో కానీ కన్ఫ్యూజన్ ఉంది. నేను ముఖ్యమంత్రి గారు మా సమావేశంలో చెప్పినారు. ఈ డిస్కషన్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు మాత్రం దరఖాస్తు పెట్టుకోవటమే కాకుండా మళ్ళీ సెపరేట్గా కూడా మళ్ళీ గ్రామాన దరఖాస్తులు స్వీకరించబడతాయి. కాబట్టి మరి ఈ పర్టికులర్స్ అన్నీ కంప్లీట్గా చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ
మా జడ్పీటీసీ గారు చాలా తెలివైన వాళ్ళు. నిజంగా అందరికీ అనుమానం ఉంది, ప్రత్యేకంగా జడ్పీటీసీ గారికి అనుమానం ఉన్నట్టు. లో 2 గ్యారెంటీస్ ఇప్పటికే మీకు తెలుసో తెలియదో, మా ఏదైతే నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పినారు, 6,50,00,000 మంది దీని బస్సు ప్రయాణ సౌకర్యం అయితే ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఉపయోగించుకున్నారంటే ఆలోచించమని అడుగుతున్నాను. చాలా సంతోషం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు అది కూడా మొదలుపెట్టినాం. ఈ దరఖాస్తులు పరిశీలించిన తర్వాత 6 గ్యారెంటీస్ కూడా వెంటనే ప్రారంభించబడుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంకో విషయం, ఇప్పుడే జడ్పీటీసీ గతంలో మనం చూసినాం, ఏ పార్టీ వచ్చినా కూడా పార్టీ సభ్యులకు మాత్రమే ఇళ్ల స్థలాలు అప్లికేషన్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు రాజకీయ అర్హులైన వారికి, నాకు వ్యతిరేకంగా ఉన్న జడ్పీటీసీ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. రాజకీయాలు అసలే ఉండవు ఈ 6 గ్యారెంటీస్లో. కానీ మా ప్రభుత్వ కార్యక్రమాల్లో అర్హులైన వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులైతారో వారందరికీ కూడా ఇల్లు వస్తాయి, అదేవిధంగా పెన్షన్ వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు, 10 సంవత్సరాల నుంచి పెన్షన్ లేదు. చాలామంది ఈరోజు పెన్షన్ కొరకు ఎదురు చూస్తున్నారు. మరి ఒంటరి మహిళలు అయితే చాలామంది ఉన్నారు, వితంతులు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కూడా మరి 10 సంవత్సరాల కింద పిల్లలై వేరే కుటుంబాలు పెట్టిన వాళ్ళకి రేషన్స్ కార్డులు. అందుగురించే మొట్టమొదట మేము ప్రయారిటీగా తీసుకున్న మా ప్రభుత్వం 6 గ్యారెంటీస్ ఏదైతే ఉన్నాయో అవి చేస్తాం. దీంతో పాటు ఇంకా చాలా మేనిఫెస్టో చాలా ఉన్నాయి, అవి దాని తర్వాత అంచెలంచెలుగా తీసుకోబడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ చెప్పినట్టు దగ్గర పెట్టుకోండి, తర్వాత తప్పులు లేకపోతే చేయండి. ఎందుకంటే ఇది కంప్యూటర్ అయిన తర్వాత మళ్ళీ సరిదిద్దుకోవడం చాలా కష్టం. కాబట్టి కౌంటర్స్లో ఉండబడిన వారు కూడా దీన్ని పూర్తిగా చూసిన తర్వాత వారు మనం కంప్లీట్గా చేసిన తర్వాతనే మాత్రం మరి దీన్ని తీసుకోవటం జరుగుతుంది, తీసుకోవాల్సింది, చెక్ చేసుకొని తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రజలు వినిపించింది, ఇది 6వ తారీఖు వరకు తప్పనిసరిగా అప్లికేషన్స్ దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ కాసరాబాద్లో మరి ఈరోజు ఈ ప్రజాపాలన సందర్భంగా అధికారులు వచ్చిన సందర్భంగానే ఇక్కడ వచ్చేసిన మరి ప్రజలైతే దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం. నాకన్నా మీకే బాగా తెలుసు. ఇప్పుడు రైతు భరోసా కింద కొంతమంది అరెకరమే ఉంటుంది, కొంతమంది 10 గుంటలు కూడా ఉంటుంది. వేరే వాళ్ళు ఓకే సార్. ఎంత వయసు ఉంటుంది? తక్కువ ఉంటుంది కదా, నీకు వస్తుందా? 4,000 అందరు పట్టు
ఉండండి. ఫామ్ నింపుకొని సార్ చూడండి సార్. కౌంటర్స్ పెట్టిండే మా వాళ్ళు వచ్చారు. ఇస్తున్నారు సార్. ఒక్క నిమిషం. ఇస్తారంట అది రేషన్ కార్డు పెడితే పెట్టిన తర్వాత లోపల గుళ్ళే పెట్టినావు కాబట్టి వస్తుంది అదృష్టం వస్తుంది ఏంటిది కరెంట్ రేషన్ కార్డు కరెంట్ నీ పేరు మీద వస్తుంది. కొడితే నీ పేరు కొడితే నెంబర్ కొడితే అప్లికేషన్ ఆ పేరు మీద రాయాలి. నీ పేరు మీద రాస్తున్నా అప్లికేషన్ ఆ పేరు మీద రాయాలి. నువ్వు రాయద్దు కదా, అవసరం లేదు కదా. ఈ అప్లికేషన్ ఒకటి ఎలిజిబిలిటీగా లేడీ ఉన్నప్పుడు నీ భార్య పేరునే అప్లై చేయాలి. ఇది కొత్త ఫామ్ అప్లై చేసేది ఆధార్ కార్డు పెట్టేది ఓన్లీ లేడీస్ సైజ్కి. మళ్ళా వచ్చినాయిదా ఇది ఒక్కటి తీసుకోవాలి. ఇది నేను తీసుకోవట్లేదనా, వాళ్ళు తీసుకుంటారు. నడవదన్నా రేషన్ కార్డు ఓన్లీ రేషన్ కార్డు కౌంటర్ ఇక్కడ ఇయ్యనా ఎంతమంది ఉన్నారు? నలుగురు లేరు. ఓన్లీ రేషన్ కార్డు అని చెప్పింది కింద ముందు ఎన్ని మళ్ళీ రేషన్ కార్డు సపరేట్ లేదు. ఎంత వేరే ఫామ్ దగ్గర లేదంటే వైట్ పేపర్ మీద రాయి. నువ్వు అప్లికేషన్ పెట్టేటప్పుడు రేషన్ కార్డు అయింది మళ్ళీ అవన్నీ నాకు అప్లై చేసినట్టు. కరెంట్ నెంబర్ అంటే కరెంట్ నెంబర్. కొత్త ఏం పెట్టలేదు, గ్యాస్ తెప్పిందా? గ్యాస్ రాదా రేషన్ కార్డు ఫామ్ ఓన్లీ రేషన్ కార్డు, వేరేది ఏం లేదు. వేరే టికెట్ పడితే నేను తీసుకోను. నీకు ఆల్రెడీ ఒకసారి మళ్ళీ ఇంటికి వస్తుంది. లోపల పెట్టించుకోవాలి.